హేయ్ నమస్తే మామా, ఎట్లున్నారు? అందరూ కులాసానే కదా మామా. చిన్నప్పటి నుంచి మనం ఒక మాట ఎప్పుడూ వింటూ పెరిగాం కదా, పాలు దాగురా ఎముకలు గట్టిగా అవుతాయి, పాలు దాకపోతే బలహీనమైపోతావు అని. ఇంట్లో వాళ్ళు, పెద్దవాళ్ళు, టీచర్లు ఎవ్వరు చూసినా ఇదే మాట. అలా అలా మన మైండ్లో ఒక బలమైన నమ్మకం ఫిక్స్ అయిపోయింది. కాల్షియం అంటే పాలు, పాలంటే కాల్షియం. కానీ మామ, ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా నిజంగా పాలల్లో అంత సీన్ ఉందా అని? లేక మనకు తెలియకుండా ఇంకెక్కడైనా అసలైన పవర్ దాగుందా అని? ఈ ప్రశ్నకి జవాబు తెలుసుకుంటే నిజంగానే దిమ్మ తిరిగే నిజాలు బయటపడతాయి. ముందుగా పాలు గురించి మాట్లాడుకుందాం. మనం అనుకుంటాం పాలు అంటే బలం, శక్తి, ఆరోగ్యం అన్నీ అన్నట్టు. కానీ లెక్కలు చూస్తే 100 మిల్లీలీటర్ల ఆవు పాలల్లో ఉండేది సుమారు 120 మిల్లీగ్రాముల కాల్షియం మాత్రమే. గేదె పాలు కొంచెం బెటర్, అవి 200 వరకు ఉండొచ్చు. ఇప్పుడు ఒకసారి ఆలోచించు మామ, మనం ఇంతకాలం అంత గొప్పగా భావించింది గింతేనా? ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఎందుకంటే మన ఇంట్లోనే, మన వంటగదిలోనే, మన పళ్ళెంలోనే పాల కంటే ఎక్కువ కాల్షియం ఉన్న ఫుడ్స్ చాలా ఉన్నాయి. మనం వాటిని తింటున్నాం కూడా, కానీ వాటి విలువ తెలియకుండా. ఉదాహరణకి ఉలవలు తీసుకో. ఉలవచారంటే మనకి ఎంత ఇష్టమో తెలుసు, కానీ 100 గ్రాముల ఉలవల్లో సుమారు 290 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అంటే పాల కంటే ఎక్కువ. మన పెద్దలు ఉలవలు తినమన్నది యాదృచ్ఛికం కాదు మావా, వాళ్లకు తిండి మీద బుద్ధి పక్కాగా ఉండేది. ఇక రాగులు మావా, ఈ దశలు సూపర్ ఫుడ్. మన తాతలు, బామ్మలు ఎందుకంత గట్టిగా ఉండేవారో తెలుసా? వాళ్ళు రాగి సంగటి, రాగి జావ తినేవారు కాబట్టి. రాగుల్లో సుమారు 350 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇప్పుడు మనం ప్యాకెట్లో వచ్చే హెల్త్ డ్రింక్స్ కోసం వెతుకుతుంటాం, కానీ మన ఇంట్లో ఉన్న రాగి జావే అసలు బలం. ఇంకా అసలైన మ్యాజిక్ ఎక్కడుందంటే ఆకుకూరల్లో ఉంది మావా. తోటకూర లాంటి సింపుల్ కూరలోనే 400 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. మనం దాన్ని లైట్ తీసుకుంటాం, కానీ అది శరీరానికి పెద్ద సహాయం చేస్తుంది. మునగాకైతే ఇంకో లెవెల్. మన పెరట్లోనే పెరిగే మునగ చెట్టు ఆకుల్లో సుమారు 440 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. పైగా ఐరన్, విటమిన్లు అన్నీ ఉంటాయి. అంటే ఒకే కూరతో చాలా ప్రయోజనం. ఇప్పుడు ఒక షాకింగ్ విషయం చెబుతామామా. మనం ప్రతిరోజు చేసే పెద్ద తప్పు ఏంటంటే కరివేపాకు. కూరలో పడితే ఏం చేస్తాం? పక్కన తీసి పారేస్తాం. కానీ 100 గ్రాముల కరివేపాకులో 880 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అంటే పాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. మనకు కావాల్సిన బలం మన ముందే ఉంటే మనమే దాన్ని చెత్తలో వేస్తున్నామన్నమాట. ఇంకా అసలైన టాప్ లెవెల్ ఐటెం నువ్వులు. నల్ల నువ్వులైతే మరింత పవర్. 100 గ్రాముల నువ్వుల్లో 1450 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అంటే పాలతో పోలిస్తే 10కి పైగా రెట్లు ఎక్కువ. నువ్వుల లడ్డు, నువ్వుల పొలి, నువ్వుల చట్నీ ఎంత ఈజీగా తినొచ్చు చూడు. ఇక్కడి వరకు విన్నాక చాలామంది అనుకుంటారు అయితే పాలు మానేసి ఇవే తింటా అని. కానీ అలా కాదు మామా, ఇక్కడే ఒక చిన్న సైన్స్ ఉంది. కాల్షియం తినడం ఒక్కటే సరిపోదు, శరీరం దాన్ని పీల్చుకోవాలి. అందుకే సూర్యరశ్మి కూడా అవసరం. విటమిన్ డి లేకపోతే కాల్షియం సరిగ్గా పనిచేయదు. అలాగే ప్రోటీన్ కూడా కావాలి. అంటే శరీరం ఒక టీంలా పనిచేస్తుంది. ఒక్కటి కాదు, అన్నీ కలిసే పనిచేస్తాయి. అందుకే ఫైనల్గా చెప్పాలంటే పాలు తాగొచ్చు, కానీ పాలే ఒక్కటే కాల్షియం సోర్స్ అని నమ్మడం తప్పు. మన తెలుగు ఇంటి తిండిలోనే చాలా గొప్ప ఆప్షన్లున్నాయి. పాలు తాగకపోయినా సరైన తిండి తింటే శరీరానికి కావాల్సిన బలం దొరుకుతుంది. మామా, మనం ఈరోజు తెలుసుకున్నది చిన్న విషయం కాదు. మనకు చిన్నప్పటి నుంచి ఒక నమ్మకం ఉంది, కానీ నిజం వేరే ఉంది. మన చుట్టూ ఉన్న ఆకుకూరల్లో, గింజల్లో, పప్పుల్లోనే అసలైన శక్తి దాగుంది. మన ఆరోగ్యం కోసం ప్యాకెట్ అవసరం లేదు, మన వంటగది చాలుతుంది. ఇక నుంచి ఎవరు పాలు దాగపోతే బలం రాదు అంటే నవ్వుతూ చెప్పు, మా ఇంట్లో నువ్వులున్నాయి మావా, మాకు టెన్షన్ లేదు. ఈ ముచ్చట నీ ఒక్కనికే కాకుండా నీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కూడా షేర్ చేయు. వాళ్ళకు కూడా తెలవాలి కదా అసలు మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ కొట్టు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. ఇట్లనే ఇంకో కిరాక్ ముచ్చటతో మళ్ళీ కలుద్దాం మామా. అప్పటిదాకా మంచిగా తిను, గట్టిగా ఉండు.